ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో తరిగిన 2-3 చిల్లీ వేసుకోవాలి. చిల్లీ మిర్చి వేసుకోవాలి. వాటిని బాగా వేగనివ్వాలి. చూడండి ఎలా ఎగుతున్నాయో. తరువాత 2-3 తరిగిన ఆనియన్స్ ఇలా కట్ చేసి పొడుగ్గా వేసుకోవాలి. వాటిని బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇలా బాగా కలదిప్పాలి అండి. చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కని యాడ్ చేసుకోవాలండి. దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. తరువాత ఒక చిన్న బౌల్ తీసుకొని క్యాప్సికమ్ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా అయిన తర్వాత తగినంత సాల్ట్ తీసుకోవాలండి. ఇదిగోండి రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కనీసం ఒక 10 నిమిషాల దాకా ఇలా గ్యాస్ మీద ఉంచుకోవాలి. అలా ఎర్రగా అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. చూడండి బాగా బ్రౌన్ కలర్ వస్తున్నాయి. మిక్స్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలా వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి కొంచెం, ఒక టేబుల్ స్పూన్ దాకా. ఆ తర్వాత సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ సోయా సాస్. బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ హాట్ స్వీట్ అండ్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. చూడండి బాగా ఉడికిపోయాయి. ఇలా వేసుకోవాలండి. అలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నూడిల్స్ తయారు చేసుకోవడం చాలా కష్టమేం కాదండి, చాలా ఈజీ. చూడండి సింపుల్, టేస్ట్ బాగుంటుంది. చూడండి బాగా మిక్స్ అయిపోయింది. ఇంకా లాస్ట్న నూడిల్స్ మసాలా యాడ్ చేసుకోవాలండి కొంచెం. చూడండి చూడండి లాస్ట్కి తయారైపోయింది నూడిల్స్. అలా తయారు చేసింది ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నానండి. చూడండి చూడండి ఇలా సర్వ్ చేసుకోవాలి. బాగా ఉంది కదండి.